ధనము కలిగిన వారు ఉన్నారు, కొందరు మధ్యతరగతి పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఈ పూట చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు. ఎందుకనంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లం వచ్చాయి, కొన్ని ప్రాంతాల్లో మరి నిత్యావసర వస్తువులు లేక ఈ తుఫాను వల్ల, ఈ వర్షాల వల్ల మరి ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితుల్లో కూడా మరికొందరు ఉన్నారు. అడుగు పెడితే మరి వారి ఆరోగ్యాలు సహకరించక భయపడి ఆగిపోయిన వారు కొందరున్నారు. అలాగే మరి చేతి పని ఏమీ లేక, కూలి పని ఏమీ లేక, మరి ధనము ఏమీ లేక, ఏమీ కొనుగోలు చేయటానికి అవకాశం లేకుండా ఉన్నవారు ఉన్నారు. అయితే ప్రభు వాక్యం చెప్తుంది, మీ ప్రతి విధమైన అవసరము క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యములో తీర్చబడునుగాక. ఈ యొక్క తుఫాను పూర్తయ్యేంత వరకు కూడా ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆకాశ పక్షులను పోషించినట్లు, ప్రతి కుటుంబాన్ని పోషించినట్లు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రతి కుటుంబానికి కూడా కావలసిన అవసరములు, అక్కరలు ప్రభు తీర్చున్నట్లు. అయితే నేను ఏదొకటి చేయాలి అని మరి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి మరి ఒక సహోదరి కొన్ని వస్త్రాలు ఇచ్చారు. అంటే చిన్నపిల్లలకు అవి పంచటానికి సిద్ధముగా ఉన్నాను. ఎవరైతే వస్త్రములు లేక మరి చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు చలికి, అలాగే కొన్ని గృహాల్లో అయితే వారికి 2 జతలు 3 లేక 1 ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఈ వర్షానికి ఎండవు ఉతికే పరిస్థితి కూడా ఉండదు. అయితే మరి చిన్నపిల్లలకి చాలా ఇన్ఫెక్షన్ అవుద్ది అవి వేసిన బట్టలు వేస్తే. అలాగే ఒక సహోదరి ఇచ్చారు, అవి దైవ సేవకురాలు సెట్ చేసి అవన్నీ పెట్టారు. అవి రేపు ఉదయము దేవుని చిత్తమైతే కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి అవి అర్హులైన వారికి, అందరికి కాదు, అర్హులైన వారికి, కన్ఫామ్గా అవసరం ఉన్న వారికి అవి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేయగలిగింది, చేతనైంది మీరు చేయండి. వారు ధనవంతులై ఉండొచ్చు, వాటర్ లేకుండా ఇబ్బంది పడుతుంటే మీరు ఒక బిందె మంచినీళ్ళు వారికి ఇచ్చిన ప్రభు తప్పనిసరిగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక మతస్థులను మాత్రమే కాదమ్మా, ఒక కులానికి సంబంధించిన వారిని కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వారిని కాదు, యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ఆయన ప్రేమించటానికి గల కారణం ఏమిటంటే మనందరినీ కూడా ప్రభువు ఆయన పోలికతో ప్రభు పుట్టించాడు. కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. మీరు కూడా అందరినీ ప్రేమించండి. మీరు చేయగలిగిన సహాయము ఏదైనా, మరి ఈ తుఫానుకి, ఈ ఇబ్బంది పడుతుంటే మీకు కలిగిన దానిలో సహాయం చేయండి. ఎందుకనంటే క్రైస్తవులు ఎవరు అంటే, క్రైస్తవులు సహాయము చేసేవారు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, క్రైస్తవ దేశాలు అనబడిన దేశాలన్నీ కూడా సహాయము చేసే స్థితిలోనే ఉంటాయి.
క్రైస్తవులు అన్నవారందరూ కూడా సహాయము చేస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకు కొదువ ఉండదు. క్రైస్తవులకి ఏముండదు? కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు చెప్పవలసిన వచనం ఏమిటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను మీకు చెప్పగలుగుతున్నానంటే నా ప్రభువు నాకు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నేను చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గడిచిన దినాల్లో కరోనా వచ్చిన పరిస్థితుల్లో చాలామంది భోజనాలు పెట్టారు. వారం పెట్టారు, ఒకరోజు పెట్టారు, ఫోటోలు దిగారు, అప్లోడ్ చేశారు, అయిపోయాయి. కానీ ఈ జీసస్ క్రాస్ మందిర ఆవరణంలో ఎవ్రీడే 3 నెలలు అంటే 90 రోజులు మరలా పూర్తిగా హోటళ్ళన్నీ ఓపెన్ చేసి ఆర్టీసీ అంతా తిరిగి లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు ప్రభు కృపచేత అడిగిన వారికి, ఆకలి అన్న వారికి, అయిపోయింది అన్న పదం ఒక్కరోజు చెప్పకోకుండా వాళ్ళని కూర్చోపెట్టి అప్పుడు పొయ్య ఎలిగించి మండించి వండి పెట్టి పంపాము తప్ప ఈరోజు మాత్రం అయిపోయింది అన్న మాట పదము రాలేదు. కేవలము అది దేవుని కృప మాత్రమే. ఎందుకనంటే క్రైస్తవుడు ఎప్పుడు పెట్టే స్థితిలోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభు నిన్ను కూడా అనేక మందికి పెట్టే స్థితిలో నా దేవుడు నిలబెట్టును గాక. ఇప్పుడు ప్రస్తుతానికి ఆశించే స్థితిలో ఉన్నవేమో, ఈ రాత్రి ప్రార్థించు. అయ్యా, నేను ఆశించు వానిగా కాదు, అనేకులకు సహాయము చేసే స్థితిమంతురాలుగా, స్థితి కలిగిన వ్యక్తిగా నన్ను చేయి ప్రభు అని ప్రభువుని అడుగు. నా ప్రభు నీ జీవితంలో చేయగలడు. సమస్తము నా ప్రభువు చేయగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 33 అధ్యాయము 19 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 33 అధ్యాయము 19 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రభువు ఒక భక్తునితో చెప్తున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట నేను కనపరిచెదను 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 అని చెప్తూ ఉన్నా. నా ప్రభు చాలా మంచివాడు, నీకు మంచి చేసేవాడు, మంచి కార్యములు చేయగలిగిన సామర్థ్యత నా ప్రభువులో ఉన్నది. అయితే ఈ పూట నీ కుటుంబ పరిస్థితి ఆగి ఆలోచన చేసి చూస్తే మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా, నష్టము జరుగుతుందా, లాభముందా, నష్టముందా అని చూస్తే నువ్వు చెప్తావు, ఆ నష్టము ఈ నష్టము, ఆ నష్టము ఈ నష్టము అని చెప్తావు. అమ్మా ఎలా ఉన్నారంటే అంతా చెడే జరుగుతుంది, మంచి లేదు అని చెప్తున్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రభు నీతో చెప్తున్న మాట ఈ రాత్రి, నా మంచితనమంతా, నా మంచితనమంతయు, నా మంచితనమంతయు నీ ఎదుటనే, నీ కుటుంబములోనే నీకే కనపరిచెదను.
నీ జీవితంలో ఇక మీదట మంచి జరగాలి. ఇంతవరకు నా కుటుంబములో, నా కార్యములలో, నా బిడ్డలలో, నా చేతి పనులలో, వ్యాపారములో, వ్యవసాయములో మంచి నేను చూడలేకపోయానని బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నా ప్రభు అంటున్న మాట, ఇదిగో ఇక మీదట నీ జీవితం అంతా కూడా మంచినే నేను కనపరచెదను. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ విషయము ఆ మోషే గారితో నా ప్రభు చెప్పాడో, ఇది వినిన ఆ వ్యక్తి అలాగ పర్వతం మీదకు వెళ్ళిపోతుంది, అలాగ కొండ మీదకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఆ పర్వతము ఎక్కుట, ఆ కొండ మీదకు వెళ్ళుట, ఆ ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళుట, ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళుట ఈ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? చూస్తూనే ఉన్నారు. చూస్తూ ఉన్నారు. కానీ నేను కూడా ఈ పర్వతము మీదకు ఎక్కాలి, ప్రభువుని దర్శించాలి, ఆయన ఆజ్ఞల మార్గాన్ని నేను కనుగొనాలి, ఆయన ఆజ్ఞల మార్గములో నేను నడవాలి అన్న ఆశ వారి బ్రతుకులో రావట్లేదమ్మా. మోషే వెళుతున్నావా? అమ్మ నేను వెళ్తున్నాను. ఇదిగో అక్కడ మృగాలు ఉన్నాయి, నీకు తెలుసా? అక్కడ వాటర్ లేవు, నీకు తెలుసా? అక్కడ భోజనం దొరకదు, నీకు తెలుసా? అక్కడ ఉపవసించాలి, నీకు తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అంటున్నాడు, నా బ్రతుకులు నాకు పానీయము ముఖ్యము కాదు, నా బ్రతుకులు నాకు ఆహారం ముఖ్యము కాదు, నా బ్రతుకులు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు నాకు ముఖ్యము కాదు. నేను నా ప్రభువుని కనుగొనాలి. నా ప్రభువు నాకేం చెప్పాడంటే, ఆయన నా పట్ల చేసిన వాగ్దానం ఏమిటంటే, ప్రభువు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, ఆయన మంచితనమంతా నా ఎదుట కనపరిచెదను అని చెప్తాడు. నేనెక్కడో కొండ దిగువ భాగములో పాపులతో, లోకులతో, అన్యాయస్తులతో, విగ్రహారాధికులతో, నాస్తికులతో నా జీవితాన్ని గడుపుతుంటే, నా సహవాసాన్ని గడుపుతుంటే, నా సమయాన్ని గడుపుతుంటే, అక్కడకు నా ప్రభు వచ్చి మంచితనము నా ఎదుట ఆయన కనపరచలేడు. నేనే ఆయన పిలిచిన స్థలానికి వెళ్తాను. అయ్యా, నీవు నాకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు అని నేను అడుగుతాను. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు పరిచయం అయ్యాడు. అతడు ఒక 50% నాస్తికుడే. కానీ వాళ్ళ తల్లిగారు, వాళ్ళ భార్య చర్చికి వెళ్తారు. అయితే ఈ వ్యక్తి చర్చికి వెళ్ళడు, కానీ చర్చికి వెళ్ళే వాళ్ళని ఆటంకపరచడం, వీళ్ళిద్దరిని చర్చి దగ్గరికి తీసుకెళ్ళి దింపొస్తాడు. ఈ వ్యక్తి నాకు పరిచయం అయితే, పాస్టర్ గారు మీరు చాలా మంచి పాస్టర్ గారు, మా ఇంటికి ఒక్కసారి రండి, మా అమ్మ భక్తురాలే, మా భార్య భక్తురాలే అని చెప్పి. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భాన్ని ఇంతలో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ తల్లిగారు ఉండి, అమ్మ వందనాలు తల్లి, ఎంతకాలము నుంచి మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారంటే, ఆ తల్లి చాలామంది సహజంగా 20 సంవత్సరాల నుంచి అంటారు, లేక 10 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి అంటారు. కానీ ఆ తల్లి నేను 20 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అని చెప్పి ఒక ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే, 20 సంవత్సరాల క్రితము అంటే 2025వ సంవత్సరము జనవరి
మొదటి తారీఖు తీసుకున్న వాగ్దానం ఇదిగో అంది. చదివాను, సంతోషించాను. వాక్యం కదండి. 2006వ సంవత్సరములో తీసుకున్న వాగ్దానం ఇది అని చదివి సంతోషించాను. ఆ విధముగా 20 వాగ్దానాలు 2025 సంవత్సరం వరకు వాగ్దానాలు నాకు ఒకటి తర్వాత ఒకటి సీరియల్ ప్రకారం ఆ తల్లి ఇచ్చింది. అంటే ఎంతగా జాగ్రత్త చేసుకుందో, ఎంతగా జాగ్రత్త చేసుకుందో, ఎంతగా జాగ్రత్త చేసుకుందో. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి నేను అడిగాను, ఈ 20 వాగ్దానాలలో నీ వ్యక్తిగత జీవితములో, నీ కుటుంబములో, నీ సంతానములో ఇవన్నీ నెరవేర్చబడ్డాయా అని అడిగాను. ఆమె ఇచ్చిన సమాధానం ఏమిటంటే, కొన్ని నెరవేర్చబడ్డాయి, కొన్ని నెరవేర్చబడలేదు. ప్రస్తుతానికి మేము అవసరముతోనే ఉన్నాం, ప్రస్తుతానికి కొద్ది ప్రాబ్లంలోనే ఉన్నాం అని ఆ తల్లి చెప్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఆ వాగ్దానాలు ఆ తల్లి పట్ల నెరవేర్చబడలేదు? ఈ విషయం చెప్పగానే మీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, నేను ఇన్ని వాగ్దానాలు జాగ్రత్త పెట్టాను, మా ఇంట్లో కూడా 20 వాగ్దానాలు ఉన్నాయి, 5 వాగ్దానాలు ఉన్నాయి, 10 వాగ్దానాలు ఉన్నాయి అని మీకు కూడా ఆలోచన వచ్చేసింది. అవును, మీరు తీసుకున్న వాగ్దానాలు కూడా కొన్ని నెరవేర్చబడ్డాయి, కొన్ని నెరవేర్చబడలేదు. దీనికి కారణం ఏమిటంటే, మోషేతో నా ప్రభు చెప్పాడు, మోషే ఉన్న స్థలములోనికి నా ప్రభు వెళ్ళి ఆ వాగ్దానం నెరవేర్చలా. దేవుడుండు స్థలములోనికి మోషే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అలాగా ఈ పూట మోషే ఎత్తైన అనుభవాలకు ఏ విధముగా వస్తూ ఉన్నాడో, ఆ పర్వతమును ఏ విధముగా ఎక్కుతున్నాడో, మోషేకి ఆ కొండ దిగువ భాగములో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా భారములు ఉన్నాయి. కానీ మోషే అంటున్నాడు, నా దేవుడు నా వాగ్దానము నా జీవితంలో నెరవేర్చాలంటే నేను కొండ ఎక్కాలి. మోషే చాలా కష్టంగా ఉంటుంది బాబు. ఆ కష్టమైన నాకు సంతోషమే. నాకు కావలసింది వాగ్దానము నెరవేర్పు. ఈరోజు వాగ్దానము తీసుకుని ఇంట్లో పెట్టుకుంటున్నావు, వాగ్దానము తీసుకుని దాచిపెట్టుకుంటున్నావు, వాగ్దానము తీసుకుని కళ్ళకు అద్దుకుంటున్నావు, వాగ్దానము తీసుకుని బీరువాలో పెట్టుకుంటున్నావు. కానీ నీ జీవితంలో ఉపవసించి ప్రార్థించే అనుభవాలకు నీవు రాగలుగుతున్నావా? అంగలార్చి ప్రార్థించే అనుభవాలలోనికి దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలు జరుగుతుంటే, సహవాస కూడికలు జరుగుతుంటే, కనిపెట్టు ప్రార్థనలు జరుగుతుంటే, విజ్ఞాపన ప్రార్థనలు జరుగుతుంటే, ఆ అనుభవములోనికి రావటానికి నీకు చాలా కష్టమైపోతుంది. అందుకే నా ప్రభువు నీవు కలిగి ఉన్న వాగ్దానాలను కూడా నీ పట్ల నా ప్రభు నెరవేర్చలేకపోతున్నాడు. ఇదంతా మామూలుగా చెక్ బుక్ కంటే ఖరీదైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెక్ బుక్ మీద 1 కోటి రూపాయలను రాసుకుని వెళ్తే బ్యాంక్ మేనేజర్ గుండు గుప్పుకుమంటుంది. అయ్యా, 1,00,000 రూపాయలు ఇవ్వాలంటేనే 2 days ముందు చెప్తేనే మేము ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నాం కదా, ఒక్కసారి 1 కోటి రూపాయలు మీకు ఇవ్వగలమా మా బ్యాంక్ అని ఒక్కసారి గుండా. దేవుని వాక్యము, ఈ గ్రంథములో ఒక వాక్యము గురించి ఒక భక్తుడు ఇలా పాడారు, యేసు మాట 1 కోటి రూపాయల మూట, యేసు మాట 1 కోటి రూపాయల మూట, గలిలయ సముద్రములో వల వేసిరి పల్లీలు,
గలిలయ సముద్రములో వలవేసిరి పల్లీలు, వలలు పిగిలినట్లు చేపలు పడిన మాట. యేసయ్య మాట ₹1,000,000 కంటే విలువైంది. ఇప్పుడు నేను మీకు ₹1,00,00,000 ఇవ్వాలంటే క్యాష్గా నేను ఇవ్వకూడదు, చెక్ రూపంలో ఇవ్వాలి. ఆ చెక్కు నువ్వు ఇంట్లో పడేసినా, చేతపుట్లో పడేసినా, బీరువాలో పడేసినా, లేకపోతే బాక్సులో పెట్టినా, బైబిల్లో పెట్టినా, సొరుగులో పెట్టినా, గోడ మీద పెట్టినా, ఫ్రిడ్జ్లో పెట్టినా ఉపయోగం లేదు, నీకు ప్రయోజనం లేదు. ఆ చెక్కు పట్టుకొని దానికి సంబంధించిన ఎవిడెన్స్ తీసుకుని బ్యాంకు సమయానికి, ఏ సమయానికమ్మా? ఆ బ్యాంకు సమయం కొంత ఉంది. 10 గంటల నుంచి 2 గంటల వరకు, 3 గంటల నుంచి 4 గంటల వరకు అనేది ఆ బ్యాంకుకి సమయం ఉంది. ఆ సమయములో నీవు ఆ స్థలానికి వెళితేనే ఆ బ్యాంకు ఉంటుంది, లేకపోతే తాళం పెట్టి ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగే ఈరోజు బ్యాంకు సమయంలో అక్కడికి పోకపోయినా నీకు డబ్బులు. అలా ప్రార్థన జరిగే సమయంలో ప్రార్థన మందిరానికి వస్తే, ప్రభువుని స్తుతించే సమయంలో నీవు ప్రభు దగ్గరికి వస్తే ఆ చెక్ బుక్ తీసుకుని, నా ప్రభువు నీ కుటుంబములో ఆయన చెడు జరగనీయకుండా మంచి జరిగించే శక్తి నా ప్రభువు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇప్పుడు మోషే గారు అవన్నీ తీసుకుని ఆ పర్వతం మీదకి ఎక్కుతూ ఉన్నాడు. ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత మోషే ప్రభువును చూశాడు, ప్రభు మోషేని చూశాడు. మోషే ప్రభువుని చూస్తూ మోషే ఇక వెనకున్నదంతా మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? వెనకున్నదంతా మర్చిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకని నా దేవుడు నీ బ్రతుకులో వాగ్దానాన్ని నెరవేర్చలేకపోతున్నాడంటే, అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు, వెనుకున్న వాటిని నీవు మరచి ముందున్న వాటి కొరకు పరుగెత్తాలి. ఇప్పుడు మోషే వెనక కొన్ని బాధ్యతలు ఉన్నాయి, మోషే ఎదుట కొంత భారము ఉంది. అయితే మోషే ఆశ ఏమిటంటే, వెనుకున్నవని మరవాలని ఆ ముందున్న ఆ పరిశుద్ధ గ్రంథాన్ని, ఆ 10 కమాండ్మెంట్, ఆ 10 ఆజ్ఞల్ని నేను పట్టుకోవాలి, వాటిని నేను చదవాలి, ఆ ఆజ్ఞల మార్గములో నా జీవితము నడవాలి. అప్పుడు ఆయన మంచితనమంతా నా ఎదుట ఆయన జరిగిస్తాడు. ఈరోజు చాలామంది ఈ పర్వత అనుభవాలలోనికి ఆరాధనకు వస్తారు. వాళ్ళ బ్రతుకులో ఎప్పుడు కూడా ముందొచ్చిన ముఖమే కాదు అది. ఎప్పుడు వస్తారంటే ఒక 50% ఆరాధన అయిపోయిన తర్వాత, లేకపోతే ఎండింగ్లో వస్తారు. వచ్చిన దగ్గర నుంచి, అయ్యో నేను ఒక పాట పాడలేకపోయానే, నేను ప్రభువుని స్తుతించలేకపోయానే, వాయిద్యము వాయించలేకపోయానే, ఇది నా తండ్రి సన్నిధిలో నేను ఆయన్ని ఆర్భాటముతో స్తుతించి ఘనపరచలేకపోయానే అన్న బాధ కానీ, అన్న ఇంకిత జ్ఞానం కానీ వాళ్ళకు ఉండకోకుండా మళ్ళీ ఇంటి దగ్గర విడిచిపెట్టి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటానే ఉంటారు. ఎంత వెనకటిదే ఆలోచిస్తారు. అయ్యో కూర చేసి పెట్టు, చేను కుక్క తినేస్తుందో నేను తింటాను, పిల్లలు తినేస్తారో నాకు మిగులుస్తారో లేదో, లేకపోతే మా పక్కింటి వాళ్ళు వచ్చి వాసన చూసి సెరేసుకుని వెళ్ళిపోతారేమో. ఇదే వెనుకున్న ఆలోచనతోనే ఆ కొద్ది నిమిషాలు కూర్చుంటారు. కానీ దేవుని వాక్యము ఈ పూట చెప్తుంది. అపోస్తుడైన పౌలు గారు ఆ క్రొత్త నిబంధన సంఘాలకు రాస్తూ ఈ మాట అంటున్నాడు, వెనుకున్న వాటిని మరవాలి. ఈ మోషే ఈ వెనుకున్న వాటినన్నిటినీ మరిచాడు. ఆ ముందున్న ఆజ్ఞల మార్గమే నాకు కావాలి, ఆ వాక్యమే నాకు కావాలి, అయ్యా నీ దర్శనమే నాకు కావాలి, నీవే నాకు కావాలని
అక్కడ నిలిచిపోయాడు పర్వతం మీద. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరైతే ఆ పర్వతము పైకొచ్చి నిలుస్తారో వారు ధన్యులు. ఎవరైతే ఆ పర్వతం పైకొచ్చి నిలవగలుగుతారో వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. నా దేవుని వాక్యం చెప్తుంది, నా మంచితనమంతయు నేను వారి ఎదుట నేను కనపరచెదను. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నువ్వు ఆ యొక్క పర్వతము ఎక్కగలిగితే, అది భారమైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన ఆ పర్వతము ఎక్కగలిగితే, కొందరు అంటున్నారు తిరునాళ్ళు జరుగుతున్నాయండి, ఈ తిరునాళ్ళ టైంలో పర్వతం ఎక్కితే ఎట్లా? ఇక్కడ దూడుంది, ఇక్కడ ఆట పాట మాట మంచి ఉంది, అయ్యా ఇక్కడే ఉంటామంటే. అందుకే మోషేతో ప్రభు అంటున్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, ఆ చెడు నుంచి నువ్వు బయటకు వచ్చి పర్వతము ఎక్కగలిగితే, పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టగలిగితే, ప్రభువుని స్తుతించగలిగితే, యేసు రక్తము చేత కడగబడితే, ముంచట బాప్తిసం పొందితే, నా ప్రభువు నీకు చేసిన వాగ్దానం ఏమిటంటే, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకో. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఐదు వాక్యాన్ని చదువుతాం. 5వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతాం. 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. చాలా ఇక్కడ మొదటి నుంచి మనము చదివితే మనందరికీ పరిచయమైన వాక్యమే అది. అక్కడ బెతెస్దా కోనేరు అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మండపాలు కలవు. ఆ 5 మండపాలు సమీపములో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో ఇట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాడు ఏ రోగముతో వచ్చినా, అది చిన్న వ్యాధి కావచ్చు, పెద్ద వ్యాధి కావచ్చు, మరణకరమైన రోగము కావచ్చు, లేకపోతే ఒక చిన్న రోగము కావచ్చు, వాడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఏమవుతాడమ్మా? బాగుపడతాడు, మంచిగా అయిపోతాడు. ఇక వ్యాధి లేదు, ఇక బాధ లేదు. ఈ విషయము ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, దేశాలలో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలిసిపోయేసరికి గుంపులు గుంపులుగా కుప్పలుగా వచ్చేస్తున్నారు. ఆ మండపాలన్నీ నిండిపోయినాయి, ఆ స్థలాలన్నీ నిండిపోయినాయి. ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడేను. ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి వస్తే ఏ వ్యాధి అయినా బాగుపడిపోద్దని మాత్రం తెలుసుకున్నారు. వచ్చాడు. వస్తే ఆ వ్యక్తి జీవితంలో
38 సంవత్సరాలు అయిపోయినా రోగం ముదురుతుంది కానీ రోగం తగ్గల, వ్యాధి ముదురుతుంది కానీ వ్యాధి తగ్గట్లా, చెడు పెరుగుతుంది కానీ చెడు తగ్గట్లా, మంచి అవ్వట్లా. కారణం ఆయన హస్తము కొరచ కాలేదు. కారణం ఆయన శక్తిహీనుడు కాదు. కారణం ఆయన అబద్ధికుడు కాదు. కారణం ఆయనలో శక్తి క్షీణించలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా దేవుని వాక్యము చెప్పిన విషయము, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఈ వ్యక్తి ఎదుట నా దేవుడు ఎందుకు కనపరచలేకపోయాడు అంటే, వాడు బ్రతుకులో దేవదూత వచ్చి నీళ్లు కదిలించే సమయం ఆసన్నమైంది, నేను ముందు దిగాలి, దేవునికి స్తోత్రం అన్న ఆశ వాడిలో లేదు, అన్న ఉద్దేశము వాడిలో లేదు, అన్న కోరిక వాడిలో లేదు. మరి ఇంటి దగ్గర వారు తెస్తున్నారో నాకు తెలియదు, లేకపోతే ఆ మండపాలకు సంబంధించిన వారే భోజనం పెడుతున్నారు నాకు తెలియదు. వాడి దృష్టి అంతా తిండి మీదే ఉంది, వాడి దృష్టి అంతా లోకం మీదే ఉంది. వాడి దృష్టి అంతా కూడా ఎనుకున్న వాటిని మరవకోకుండా ఎనుకుండా ఆలోచనలే ఉన్నాయి. ఏందే చెప్పరా, ఇలాగా వెనక్కి చూస్తున్నాడు. అయ్యో, నేను తినటానికి ఈ స్థలానికి రాలేదే, త్రాగటానికి ఈ స్థలానికి రాలేదే, నిద్రించటానికి ఈ స్థలానికి నేను రాలేదే. దేవదూత దిగువేళ నీళ్లు కదులును, ఆ నీళ్లు కదిలిన వేళలో ఏ రోగి ముందు దిగినో ఆ రోగి బాగుపడును. ఈరోజు నేనే దిగాలి, నా రోగం బాగుపడాలి, నా బ్రతుకులో మంచి జరగాలి, నా కుటుంబంలో మంచి జరగాలి, నా జీవితంలో మంచి జరగాలి అన్న ఆశ వాడిలో క్షీణించిపోయింది. వాళ్ళు పెడుతున్నారు, వీడు తింటున్నాడు, వాళ్ళు పెడుతున్నాడు, వీళ్ళు తింటున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డ, సీనియారిటీ పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది? సీనియారిటీ పెరిగిపోతుంది. కానీ ఆ వ్యక్తి జీవితంలో ఆ వాక్యము నెరవేర్చబడట్లేదు, ఆ వాగ్దానం ఆ వ్యక్తి జీవితంలో నెరవేర్చబడట్లేదు. నీ బ్రతుకులో కూడా నా దేవుడు చేసిన వాగ్దానములు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఇంకా నీ బ్రతుకులో ఎందుకు నెరవేర్చబడలేదు? ఆ వాగ్దానాలు ఇంకా నీ బ్రతుకులు ఎందుకు నెరవేర్చబడలేదు? క్రైస్తవుడు అంటే సహాయము చేయగలిగిన స్థాయి కలిగిన వ్యక్తి. ఇదిగో నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ చేయి చాపే స్థితిలో నువ్వు ఎందుకున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు రోగిగా ఎందుకున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు బలహీనంగా ఇంకా ఎందుకున్నావో ఆలోచించు. ఇదిగో దేవదూత దిగువేళ నీళ్లు కదులుతున్నాయి. ఆ నీళ్లు కదిలిన సమయములో ఏ రోగి ముందు దిగునో, నీ బ్రతుకులో ఎప్పుడైనా ముందుగా లేచి మోకరించి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? ఆరాధనకు ముందుగా వచ్చి మోకరించి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? వాక్యానికి ముందుగా, ప్రార్థనకు ముందుగా, ఆరాధనకు ముందుగా, పరిచర్యకు ముందుగా, ఆత్మీయతలో ముందుగా. నా ప్రియ దేవుని బిడ్డలేరుగా, ఇక్కడ వాక్యము స్పష్టముగా రాయబడి ఉంది. ఏ రోగి ముందు దిగునో, ఎవడు ముందు దిగునో, ఏ వ్యక్తి ముందు వస్తాడో, ఏ వ్యక్తి ముందుకు వస్తాడో ఆ వ్యక్తి ఎదుట నా మంచితనమంతయు కనపరుస్తానో ఆ వ్యక్తిని
నేను మంచిగా చేస్తాను, నేను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకులో బాగుపడాలని ఆశ కలిగి ఉన్నావా? అయా, నా జీవితం బాగుపడాలి, నా బిడ్డల జీవితం బాగుపడాలయ్యా, నా కుటుంబము బాగుపడాలని ఆశ నీ జీవితంలో ఉంటే, నా ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు, నా మంచితనమంతా ఇక నీ ఎదుట ఆయన కనపరిస్తే, ఇక చెడు జరిగింది, కీడయింది, కీడే వచ్చింది, కీడుంది, చెడు ఉంది, శాపం ఉందని నీ నోటితో నువ్వు చెప్పలేవు. ఇక నా జీవితంలో మంచి జరుగుతుందని సాక్షి బిడ్డగా నువ్వు నిలబడతావు. ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా, నీ ప్రతినిధిగా నీ జీవితము మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తిలో ఆ ముందుగా వెళ్ళాలన్న ఆశ లేదు, ముందుగా వెళ్ళాలన్న ఆశ లేదు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ కలిగిన వారు ఉన్నారు సంఘములో, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు సంఘములో. వారు ముందుగా వెళుతున్నారు. వాళ్ళు ముందుగా వెళుతూ ఉంటే ఆ దేవదూత ఆ నీళ్లు కదిలించినప్పుడు వారు ముందుగా వెళ్ళారు కాబట్టి వారి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కలుగుచున్నది. కూడా చెప్పట్ల హల్లెలూయా. స్వస్థత కలిగినప్పుడు ఎంత అసూయో, ఎంత కక్షో, ఎంత కోపమో, ఎంత బాధో. ఏమాని బాధ అంటే, నా జబ్బు నా దగ్గరే ఉంది, అది వాళ్ళ జబ్బు బాగుపడిపోయింది. అదేంటమ్మా, నువ్వు బాగుపడలేకపోతావు, నీ దరిద్రం నీతోనే ఉంటావు, నీ రోగం నీతోనే ఉంటాం, వాళ్ళు బాగుపడుతూ ఏంటంటే వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకంటే ముందు దిగేశారు. ఆసక్తి కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. ఎప్పుడు దేవదూత దిగుతుందో, ఎప్పుడు ఆ నీళ్లు కదులుతాయో, మేము దిగాలి, మేము బాగుపడాలి, మేము దిగాలి, మేము మంచిగా అయిపోవాలి, మేము దిగాలి, మేము స్వస్థత పొందాలి. దేవునికి స్తోత్రం. వీడు 38 సంవత్సరాలు అలాగే మిగిలిపోయాడు. ఈరోజు కూడా నీవు మిగిలిపోయావు, నీ బ్రతుకులో నువ్వు మిగిలిపోయావు. ఆశీర్వాదమే లేకుండా, దీవెనే లేకుండా, స్వస్థతే లేకుండా, క్షేమమే లేకుండా క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావు. అసంతృప్తితో నీ బ్రతుకు మిగిలిపోయి, నా ప్రభు నిన్ను సమీపించిన రాత్రి, నా ప్రభు నీతో మాట్లాడుచున్న రాత్రి ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, అసలు నీవు స్వస్థత పొందగోరుచున్నావా? అసలు నీకు బాగుపడాలన్న ఆశ ఉందా? నీవు స్వస్థత పొందాలన్న ఆశ నీకుందా? దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మందిలో బాగుపడాలన్న ఆశ లేదు, స్వస్థత పొందాలన్న ఆశ లేదు. మంచిగా కుటుంబాన్ని కట్టుకోవాలి, మంచిగా బిడ్డలను కట్టుకోవాలి, భక్తి మార్గములు నడిపించుకోవాలి, కుటుంబం మంచి సాక్ష్యము కలిగి ఉండాలన్న ఆశ ఈరోజు చాలా మందిలో లేదు. ఉందా? ఉందా? మరి ఉంటే నీ బ్రతుకులో ఎందుకు ఆలస్యం అవుతుంది? ఉంటే మరి నీ జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దేవదూత ఎప్పుడు దిగుతుందా, ఎప్పుడు ఆ నీళ్లు కదులుతాయా, ఎప్పుడు ఆ సమయం అని వేచి చూడగలుగుతున్నావా? నీ బ్రతుకంతా ఆలస్యమే, నీ జీవితం అంతా ఆలస్యమే, నీ జీవితం అంతా ఆలస్యమే.
దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఆ విధముగా కాక నువ్వు వేచి ఉండాలి, నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందెదరు. ఎవరి కొరకు కనిపెట్టువారు? యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందెదరు. ఈ మండపాలలో ఎవరైతే దేవదూత వస్తుంది, ఆ నీళ్లు కదిలిస్తుంది, ఇదిగో ఆ నీళ్లు కదిలిన వెంటనే ఈ దినము నేను దినాలి, ఈ దినము నేను దిగాలి, నేను స్వస్థత పొందాలన్న ఆశ కలిగి వారికి నిద్రే లేదు, వారికి ఆహారము మీద లేదు, వారికి పానీయము మీద లేదు, వారికి ఎనకున్న వాటి మీద దేని మీద ఎక్కలేదు. ఇప్పుడు దేవదూత వస్తుందా, ఇప్పుడు నీళ్లు కదిలిస్తుందా, ఆ నీళ్ళని ఎందుకు వేయాలి? స్వస్థత పొందాలి, సాక్షి బిడ్డగా నిలబడాలి, నేను బాగుపడాలన్న ఆశ తప్ప మరొక ఆశ లేదు. అందుకే నా ప్రభు ఈ వ్యక్తితో అంటున్నాడు. 5 వాక్యం చదువుదాం. ఏడు వాక్యాన్ని చదువుకుందాం. 6 వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5 అధ్యాయము 6 వాక్యం. యేసు వాడు పడియుండుట చూసి, వాడు ఇప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అసలు నీవు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీడికి స్నానం చేయించేవాళ్ళు ఉన్నారు, వీడికి డైపర్లు మార్చేవాళ్ళు ఉన్నారు, బట్టలు కుట్టించేవాళ్ళు ఉన్నారు, పెన్షన్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, డబ్బులు తెచ్చేవాళ్ళు ఉన్నారు. వీడు కోరిందల్లా పెట్టేవాళ్ళు ఉన్నారు, కోరిన స్థలానికి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేటిలోనికి నెట్టేవాడు మాత్రం లేడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు హాస్పిటల్ అన్నీ తిరిగి వచ్చాడు. నేను వెళ్ళి ప్రార్థన చేసి, చర్చికి రండి, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన గాయపడిన హస్తాన్ని చాపితే స్వస్థత కలుగుతుంది. 3 రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగారు కదా, డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు కదా, ఇక మీకు సాల్వ్ చేసింది కదా, నన్ను కూడా పిలిపించారు, ప్రార్థన చేయమన్నారు కదా, నేను కూడా ప్రార్థన చేశాను. నా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఆయన పాద సన్నిధికి రండి. మీరు ఆయన పాద సన్నిధిలో ఆయనకు కనిపిస్తే, ఆయన వాగ్దాన పూర్ణుడు. వాగ్దానం ఏం చేస్తున్నాడంటే, నా మంచితనమంతా నీ ఎదుట కనపరిచింది. మోషే కొండెక్కాడు కాబట్టి మోషే కనపరిచాడు. మీరు కూడా ఆయన పాద సన్నిధికి రండి. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, ఇన్ని గంటలు వెయిట్ చేశారు కదా ఓపీ కొరకు. ఆయన ఒక్క మాట నాతో అన్నది ఏంటంటే, నేను ఎలా రావాలి అన్నాడు. అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, తెలంగాణలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ వైద్యము దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు అతనికి ఉన్నారు. కానీ అతనిని
జీవము కలిగిన దేవుని మందిరములోనికి, పరిశుద్ధ ఆరాధనలోనికి తీసుకుని వచ్చేవారు లేరు కదా అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు వెంటనే ఈ వ్యక్తి గుర్తొచ్చాడు. ఈ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక వారం రోజులు రోగముతో ఉంటేనే ఆ ఫ్యామిలీ ఆ వ్యక్తిని చూసుకోవటానికి, ఆ బట్టలు ఉతకటానికి, వాళ్ళ బెడ్ క్లీన్ చేయడానికి, వారికి ఫుడ్ పెట్టడానికి వారు అన్నీ తినరు. గోంగూర తింటారా తినరు, వంకాయ తింటారా తినరు, చేప తింటారా తినరు. వాళ్ళకి కావలసినవన్నీ జాగ్రత్తగా సమయానికి పెట్టాలి. ఒక వారం చూసుకోవటానికి చాలా కష్టపడుతున్నారు. కొందరు ఎలా అంటే పని చేసుకుంటున్నారు, నెల నువ్వు నెల నేను, నెల నువ్వు నెల నేనని పని చేసుకుంటున్నారు. కొందరైతే ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ మర్చిపోయి అన్నం పెట్టక చనిపోయిన వాళ్ళు కూడా లేకపోలే. కానీ ఈ వ్యక్తిని 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తిని మంచిగా చూసుకున్నాడు. ఇలాంటి తుఫాన్లు ఉన్నా ఆ వ్యక్తికి ఏం కొదవ చేయట్లేదు. ఎంత వేసవి కాలమైనా ఆ వ్యక్తికి టయానికి పెడుతున్నారు. కానీ ఆ వ్యక్తిని ఎత్తి దేవదూత దిగినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేటిలోనికి వేసేవాడు లేడు. ఆత్మీయతలోనికి నడిపించేవాడు, పరిశుద్ధతలోనికి చేర్చేవాడు, ప్రయోజనకరమైన పని చేసేవాడు లేడు. ఈరోజు నీ జీవితంలో నీకు చాలామంది ఉండొచ్చు, కానీ నిన్ను ప్రభు దగ్గరకు తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారా? పరిశుద్ధతలోనికి నడిపించే వాళ్ళు ఉన్నారా? దేవదూత దిగినప్పుడు, నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లలోనికి, ఆ ఆత్మీయ అనుభవంలోనికి నిన్ను దించేవారు ఉన్నారా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత ప్రార్థనకైనా వెళ్ళి నువ్వు, ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థనకు వెళ్ళి నువ్వు, ఎన్ని పాటలైనా నేర్చుకో, పాడు, ఆ ప్రార్థనలో ఎంత బిర్యానీ మాంసం పెట్టినా తిని నువ్వు, కానీ నువ్వు నీళ్లలోకి మాత్రం దిగొద్దు, నువ్వు బాప్టిజం మాత్రం పొందొద్దు. నువ్వు ఎన్ని పాటలైనా పాడు, ఎంత పెట్టినా తిను, ఏం పెట్టినా తిను. ఇంకా అక్కడ మిగిలింది ఏదైనా ఉంటే మళ్ళొక డిస్కు పెట్టుకుని నెత్తినెట్టుకుని ఇంటికైనా తెచ్చుకో. కానీ ఆ నీళ్లలోనికి దిగి యేసు రక్తము చేత నీవు కడగబడవద్దు. ముంచట బాప్టిజం నువ్వు పొందొద్దు. ఎందుకమ్మంటే అలా ఒక ఆయన దిగాడు, దైవజనుడు చెప్తే దిగాడు. దైవజనుడు దిగమన్నాడు, ఆ వ్యక్తి దిగాడు. దిగి ఆ యార్దానులో మునిగి అలా పైకి లేసేసరికి అతడి చెడంతా కూడా ఏమైపోయిందంటే మంచి అయిపోయింది. నేను మంచిగా కూడదు, నా బ్రతుకంతా చెడు బ్రతుకై ఉండాలి. ఈరోజు చాలామంది సంఘానికి రాగలుగుతున్నారు, కానీ పాటలు పాడగలుగుతున్నారు, కానీ పలావు తినగలుగుతున్నారు, కానీ మేము సంఘస్థులమని చెప్పగలుగుతున్నారు, కానీ కానుకైనా వేయగలుగుతున్నారు. కానీ దేవదూత దిగినప్పుడు, నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేటిలో ఆ బాప్టిజపు అనుభవాలలోనికి రాలేకపోతుంది. ఈ వాక్యం వింటున్న నీవు సహోదరి, ఈ వాక్యం వింటున్న నీవు సహోదరుడా, ఏ స్థలములో నీవున్నా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, నువ్వెంత కాలము నుంచి ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. ఈ దేవదూత దిగినప్పుడు, నీళ్లు కదిలినప్పుడు, ఈ నీళ్లలో నువ్వు దిగగలిగిన అనుభవాలలో ఉంటే నీ మనస్సు మంచిగా అవుతుంది, నీ కుటుంబం మంచిగా అవుతుంది, నీ జీవితము మంచిగా అవుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, 6 వాక్యాన్ని చదువుకుందాం. ఎరిగి స్వస్థపరగూరుచున్నవని అడిగగా, అయ్యా నాకంటే ముందు ఎవరో ఒకళ్ళు దిగేస్తున్నారు అంటే, యేసు నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని
నడవమని అతనితో చెప్పగా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాడేం చిన్న సామాన్యమైన చాప మీద ఏం పడుకోవాలా, పరుపు అంటే అక్కడ రిచ్గానే ఉన్నాడు. ఈ పరుపు సుఖ అనుభవాన్ని చూపిస్తుంది. ఈయన్ని లెగమంటే లేస్తాడా? మళ్ళీ యేసుప్రభు వెలగని మళ్ళీ పడుకుంటాడు అక్కడ. ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది, సుఖానుభవం. నా ప్రియ దేవుని బిడ్డలు, అందుకే నా ప్రభు లేవమంటమే కాదు, ఆ పరుపుని మడతెట్టి నీవు ఎత్తుకొని నడవమని చెప్పాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయ్యో 38 సంవత్సరాల నుంచి నాకు ఇది కలిసి వచ్చింది. ఎంతోమంది చచ్చిపోయారయ్యా, కానీ ఈ పరుపు మీద పడుకుని ఇప్పుడు వరకు నేను చావలా. ఇది నాకు కలిసి వచ్చింది, ఈ ప్లేస్ నాకు కలిసి వచ్చింది, ఈ స్థానం నాకు కలిసి వచ్చింది. ఇలాంటివి ఏమి లేవు. యేసయ్య చెప్పాడు, యేసయ్య చెప్పాడు, యేసయ్య చెప్పాడు. చెప్పినట్లు నేను ఆ పరుపు ఎత్తుకొని నేను నడుస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, కొందరికి సెంటిమెంట్లు ఉంటాయి. నేను చిన్నతనంలో మాకు మంచాలు చాలా తక్కువ. ఈ మంచాల మీద అడ్జస్ట్ అవుతాం చాలా తక్కువ, ఎందుకంటే 6 మంది సంతానం కాబట్టి. మా బాధలు మేము పడుతుంటే, మా ఇంట్లో అడ్జస్ట్ కాకుండా మేము ఇబ్బంది పడుతుంటే, మాకు బంధువులు ఒకరు వచ్చి మా మంచం ఇమ్మని అడిగారట. ఏమడిగారు? మంచం ఇమ్మని అడిగారట. ఎందుకమ్మా మంచము, మేమేదో అలాగే బ్రతుకుతున్నాం, ఏదో చిన్న మంచం ఉంది, ఇది ఇచ్చేస్తే ఎట్లమ్మా అంటే, ఈ మంచం మీద పుట్టిన వాళ్ళు బ్రతుకుతున్నారు, మా మంచం మీద పుట్టిన వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇది పిల్లలు బ్రతికించే మంచము, ఇది సెంటిమెంటు. ఈ మంచం మీద ఇది తీసుకెళ్తే మా పిల్లలు కూడా బ్రతుకుతారు, ఈ మంచం ఇమ్మని తీసుకెళ్ళి. ఇవ్వకపోతే బాగు, ఇస్తే ఇబ్బంది. అంటే వాళ్ళు దేనికి సెంటిమెంట్ అంటే ఆ యొక్క మంచానికి సెంటిమెంట్. దేవునికి స్తోత్రం. అట్లని ఇంకో మంచం అడిగే పరిస్థితి కాదు. అలాగా నా ప్రభు చూసి, అయ్యో ఈ పరుపు మీద నేను 38 సంవత్సరాలు చావలేదు ప్రభువా, ఇక్కడే నేను ఉంటాను అంటాడేమోనని వాడిని పరుపు చుట్టి ఎత్తుకొని నడవమని చెప్పాడు. ప్రభువా, ఇవాళ మంగళవారం, ఈరోజు కాదు ప్రభువా, రేపు బుధవారం మంచిది అనలా. మా దేవుని మందిరానికి రండి, నడవండి. పాస్టర్ గారు కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత వస్తాంలే. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఇంకా నువ్వు రోగిగానే, ఇంకా నువ్వు చెడుగానే, ఇంకా కీడులోనే, ఇంకా శాపములోనే ఉండాలని ఆశపడుతున్నావా? నా ప్రభు నిన్ను సమీపించి, నా ప్రభు అంటున్నాడు, నా మంచితనమంతా నీ ఎదుట కనపరుస్తా. కనపరుచయా, కనపరుచు. 38 సంవత్సరాల నుంచి వాగ్దానాలు ఏం లేవు, వేచి ఉన్నాం, కనపరచంటే నువ్వు నా మాట వినాలి. ఇంత చెప్పట్టే నీ పరుపు ఎత్తుకొని, పరుపు చుట్టుకొని, పరుపు ఎత్తి నడువు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయ్యా, నేను ఎక్కడికైనా వెళ్తాను, కానీ పబ్బుకైనా వెళ్తానయ్యా, కబ్బుకైనా వెళ్తానయ్యా, తిరణాలకైనా వెళ్తానయ్యా, జాతరలకైనా వెళ్తానయ్యా, నాకు సిగ్గుండదు.
నేను చెప్పింది అక్కడికి కదమ్మా, దేవుని మందిరానికి నడవమంటే నాకు బైబిల్ పట్టుకుని వెళ్తానికి సిగ్గు. ఏమా, మా బంధువులు ఏమన్నా అనుకుంటారేమోనని నాకు సిగ్గు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఈ బైబిల్ పట్టుకుంటావో, ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని మందిరమునకు నువ్వు బయలుదేరతావో, ఆ క్షణంలో నువ్వు బాగుపడినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సిగ్గుపడవలసింది ఎక్కడంటే, వివాహాలకు వెళ్ళి అద్దు పొద్దు లేకుండా వీధుల్లో ఎగురుతుంటారే, చిన్నలు పెద్దలు చూస్తున్నారని లేకుండా వీధిలో నిలబడి అద్దు పొద్దు లేకుండా ఎగురుతుంటావే, అక్కడ నువ్వు భయపడాలి. నా కాపురం పోతుందేమో, నా భర్త చూస్తేనని, నా అత్తమామలు పరువు పోతుందేమో, పరువు పోయిన తర్వాత నన్ను ఏమని అంటారేమోనని అక్కడ నువ్వు సిగ్గుపడాలి. అక్కడ నువ్వు మరుగై ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ అద్దు లేకుండా పొద్దు లేకుండా ఎగిరి 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 ఏంటి వీళ్ళు రికార్డ్ డ్యాన్స్కి వెళ్తున్నారా, బతుకుతారా? కాదు, వీళ్ళు ఫంక్షన్ అని ఎగురుతున్నారు. అదే వీళ్ళని అక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు కదా వాళ్ళు. వాళ్ళు కాదు, వాళ్ళు బంధువులు, ఇక్కడోళ్ళే, ఇక్కడోళ్ళు కూడా ఎగురుతారంట. ఏమి లేదు పండగని, ఏమి లేదు ఫంక్షన్ అని. మరి అత్తమామలు చూస్తున్నారని సిగ్గు లేదా? ఏం కాదు, ఒక పూటకేం కాదు. దానికి నువ్వు సిగ్గుపడాలి, దానికి నువ్వు బాధపడాలి, దానికి నువ్వు భయపడాలి. జీవము కలిగిన దేవుని మందిరానికి, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని రావటానికి సిగ్గుపడని అవసరము లేదు. ఎవరైతే సిగ్గుపడతారో, మహిమ కలిగిన రాకల్లో ప్రభు ఆయన వచ్చినప్పుడు నిన్ను నరకము నుంచి తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి కూడా ఆయన మొహమాట పడతాడు. నీలాంటి నీచమైన మనిషిని ఆయన పట్టణములో చేర్చుకోవటానికి ఆయన సిగ్గుపడతాడు అన్న విషయాన్ని నీ బ్రతుకులో నువ్వు గమనించి, అయ్యా నీ మంచితనం అంతా నీ పాద సన్నిధికి నేను వస్తాను, అయ్యా నా ఎదుటి కనపరుచయ్యా, నా కుటుంబాన్ని మంచిగా చేయండి, నా జీవితాన్ని మంచిగా చేయండి, నా బిడ్డల భవిష్యత్తును మంచిగా చేయండి, నీ మంచితనమంతా నా ఎదుట కనపరచు ప్రభువా అని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే నా దేవుడు కార్యము జరిగించే రాత్రి, ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగించే రాత్రి. ప్రార్థన చేద్దాం. దైవమా నీకు స్తోత్రాలు. శోధించబడు వారికి మార్గము చూపించి శోధించబడు వారికి మార్గము. అవును ప్రభువా, నీవు నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు అయ్యా, మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో
పరిశుద్ధపరచుటే మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములో నివసించువాడవు. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మీరు మాట ఇచ్చారు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను అని. అయా మా ఎదుట నీ మంచితనమును కనపరచండి. మోషే జీవితంలో ఆలస్యము చేయక, తడువు చేయక కొండ ఎక్కాడు. ఎనుకున్నవన్నీ వదిలిపెట్టి విడిచిపెట్టి ఎక్కాడయ్యా. నీతో గడపటానికి ఇష్టపడ్డాడు, నీతో ఉండటానికి ఇష్టపడ్డాడు. నేను నీతో ఉండలేకపోతున్నానయ్యా, నీతో నేను గడపలేకపోతున్నానయ్యా. అయ్యా నీ మందిరంలో నేను నివసించలేకపోతున్నానయ్యా. మోషే నివసించాడు కనుకనే, ఎనుకున్నవన్నీ మరిచాడు కనుకనే అయా మంచితనమంతా మోషే ఎదుట కనపరిచారు. అయా నా ఎదుట మీరు కనపరచండి. నా బ్రతుకు దినములన్నీ ఎనుకున్న వాటిని మరచి అయా నీతో గడిపే అనుభవాలు, నిన్ను స్తుతించే అనుభవాలు, నీ పాద సన్నిధిలో కొనసాగే అనుభవాలు అయా మీరు నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ నేను వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి శివాధిపతి అనే యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నిశ్చయముగా ఈ దినమున ప్రభా నీ సన్నిధిలో సముఖములో దైవజనులు బోధించిన ప్రతి మాట నిమిత్తమై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న వారిలోను ప్రభా, చూసిన వారిలోను నీ వాక్కులు స్థిరపరచండి, నడిపించండి ప్రభా. నీ మంచితనం అంతయు ప్రభా నీ ఎదుట నీ గణపరచదనన్నట్లుగానే ప్రతి వారి జీవితములో ప్రభా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా నిశ్చయముగా మీరు కార్యములు మీరు జరిగించండి తండ్రి. ఏ రోగము చేత ఉన్నా వాళ్ళు బాధించబడుతున్న ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించి నడిపించారు. నిశ్చయముగా నాయన ప్రజలైన నీ వాక్కులన్నిట్లో కూడా ప్రతి వారి హృదయంలో నీ వాక్కులు స్థిరపరచండి, నడిపించండి. మీ గిరనామానికి మహిమను తెచ్చుకోనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. అయ్యగారు అది ఆ రూమ్లో పెట్టేయాలి అయ్యగారు.